మహాభారత యుద్ధం జరగటానికి కారకులెవరు? ధృతరాష్ట్రుడా, దుర్యోధనుడా, శకునినా? కేవలం మహాభారత యుద్ధం జరగటానికి కారణం కృష్ణ పరమాత్మ. రెండవ కారణం ధృతరాష్ట్రుడు. వీళ్ళిద్దరే, ఇంకా ఎవ్వరూ యుద్ధానికి, దుర్యోధనుడు కూడా యుద్ధానికి కారకుడు కాడు. దుర్యోధనుడికి కావలసింది యుద్ధం కాదు, కేవలం రాజ్యం కావాలి. పాండవులు అడగకుండా ఉండాలి. మనం భారతాన్ని రిసెర్చికల్ థాట్తో చదవాలి. ఊరికే ఒక నవల చదివినట్లుగా చదవటం కాకుండా పరిశోధనాత్మకమైనటువంటి అధ్యయనం చేయాలి భారతాన్ని. అలా చేస్తే ఒక్కొక్క పాత్రలో ఉన్నటువంటి విశిష్టత మనకు తెలుస్తుంది. దుర్యోధనుడు కూడా అతని మంచితనం ఒక్కచోట కనపడుతుంది. అశ్వత్థామ ఉప పాండవులు 5గురిని సంహరించిన తర్వాత, ఇలా నేను నిద్రపోతున్న 5గురిని సంహరించానయ్యా, ఇంకా పాండవులు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు మరణిస్తారు ఎప్పటికో ఒకప్పటికి అని చెబితే, ఎంత చండాలపు కర్మను ఎందుకు చేశావయ్యా? యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచినట్లయితే ఆనందం, నిదురపోయినటువంటి వాళ్లను సంహరించి నేను గొప్ప పని చేశాను అని చెబుతావేమయ్యా అని దుర్యోధనుడు అసహ్యించుకున్నాడు. ఎవరిని? అశ్వత్థామను. నువ్వు చాలా గొప్ప పని చేశావని అనలేదు దుర్యోధనుడు. కనుక అస్సలు యుద్ధానికి కారకులు ఎవరయ్యా అంటే కేవలం కృష్ణ పరమాత్మ. కారణం ఏమయ్యా అంటే, దుర్మార్గపుట ఆలోచనతో నడుచుకునేవారు ఎవరయ్యా అంటే కేవలం కౌరవులు. ఆ కౌరవులు అందరూ సంహరింపబడాలి. అతన్ని ఆశ్రయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంహరింపబడాలి. కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషమే ఏది అంటే కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్టులను రక్షించడం అనేది దేనివల్ల జరుగుతుంది? దుష్టులను శిక్షించడం ద్వారా శిష్టులను రక్షించవచ్చు. ఈ పని జరిగితే ఆ పని జరుగుతుంది. అందువల్ల దుష్టులైనటువంటి వాళ్ళను శిక్షించాలి గనక యుద్ధం జరగాలి అని, ఆ యుద్ధంలో ఈ కౌరవులందరూ నిహతులు కావాలి అని, ఇవన్నీ అందుకనే అర్జునుడికి భగవద్గీత బోధించేటప్పుడు వీళ్ళందరినీ నువ్వు సంహరించటం లేదయ్యా, ఏనాడో నేను సంహరించాను అని కృష్ణ పరమాత్మ వాళ్లకు గీతోపదేశం చేశారు. ఆ అర్జునుడికి చేసిన కారణం ఇది. కనుక అసలు యుద్ధాన్ని కోరుకున్న వారు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. దానికి ఆజ్యం పోసిన వాడు ఎవ్వరు అంటే దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గుడు అంటే, నిరంతరము ఆ పాండవులలో ఎవరు మరణించారు ఈ విధంగానే ప్రశ్న వేసుకున్నాడు తప్ప ఏ విధంగానూ ఆ పాండవులలో ఒక్కడైనా బ్రతికుండాలి అని కోరుకున్నవాడు కాడు ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గులైనా తన పుత్రులే. తండ్రికి ఉండేటువంటి లక్షణం అది. ఆ లక్షణం చేత ఆ విధంగా కోరుకున్నాడు. భారత యుద్ధానికి వీరిద్దరే కారకులు, లేకపోతే యుద్ధం జరిగేది కాదు.